ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. స్టార్ నటి సమంత సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేసింది. నాగ చైతన్యతో గొడవల తర్వాత నెట్టింట తెగ యాక్టివ్గా ఉంటున్న శామ్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవలే కాస్త బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసి ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది. ఈ క్రమంలోనే శామ్ బోల్డ్ షోపై ఫన్నీ కమెంట్స్ పేలాయి. మరికొందరు చాలా వల్గర్ గాను కమెంట్స్ చేశారు. అయితే వీటన్నిటి గురించి పెద్దగా పట్టించుకోని నటి తాజాగా సోషల్ మీడియా విష ప్రచారం గురించి తన మనసులో మాట బయటపెట్టింది. సమంత మాట్లాడుతూ, సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. అంతర్జాతీయ అవగాహన కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. ఆదర్శవంతమైన వ్యక్తులతో మాట్లాడాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు కమెంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అప్పుడే మెదడులో పాజిటివిటీ పెరుగుతుంది అంటూ తనదైన స్టైల్లో నెటిజన్స్ కి వార్నింగ్ ఇచ్చింది సమంత. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.